హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ పలావ్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఓన్లీ ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా పన్నీర్ని తీసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసే ముందు పన్నీర్ని హాట్ వాటర్లో వేయండి. పన్నీరు స్మూత్గా వస్తుంది. పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ బనానా ఫ్లేవర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 అర స్పూను కస్తూరి మెంతు వేసి మసాలాలన్నీ పన్నీర్కి పట్టించండి. మసాలా కలిపిన పన్నీర్ని పక్కన పెట్టేసుకోండి. ముందు స్టవ్ వెలిగించి ఒక బాణీ తీసుకుని బాణీపెట్టిలో 1 స్పూను ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుని ఈ పన్నీర్ని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. వేగిన తర్వాత పన్నీర్ని అంతా పక్కన తీసేసుకోండి. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక బాణీ పెట్టుకోండి. బాణీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని జీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పు, దాల్చిన చెక్క వేసి ఒకసారి వీటిలన్నిటిని దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి మొత్తం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించేసుకోండి. 1 కప్పు నానబెట్టుకున్న పచ్చి బఠానీ ముందుగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పచ్చి బఠానీని 1 కప్ తీసుకుని వాటిలో వేసేయండి. ఆనియన్స్లోను 1 కప్పు క్యారెట్ తురుము 2 వేసి ఒక నిమిషం మగ్గనివ్వండి. మొత్తం ఆ వెజిటేబుల్ అన్నీ కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 నిమిషం కుకింగ్ అవనివ్వండి. ఒకసారి వెజిటేబుల్ అన్నీ బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేయండి. వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేయండి. 1 స్పూను బిర్యానీ మసాలా, 1 స్పూను కొత్తిమీర వేసి మొత్తం అన్నిటిని ఒకసారి కలిపేసుకోండి. నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ముందు ఒక అరగంట నానబెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు ఏ కప్పుతో వాటర్ పోస్తున్నానో ఆ కప్పుతో బియ్యం తీసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 1 కప్పున్నర వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ మరిగే వాటర్లో వేసేసి ఒకసారి గట్టితోటి ఫ్రెష్ చేసేయండి. గట్టిగా తిప్పకండి, బాస్మతి రైస్ ముక్కలైపోతాయి. స్లోగా ఫ్రెష్ చేసుకుంటూ ఒకసారి అంతా ఒక లెవెల్గా కలిపేసుకుని మూత పెట్టేసుకుని 5 మినిట్స్ అవనివ్వండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని బిర్యానీ పైన వేసేసి 1 నిమిషం మగ్గనివ్వండి. అంతేనండి. బ్యాచిలర్స్ ఏంటి, కొత్తగా మ్యారేజ్ అయిన వారికి బిర్యానీలు, పలవాలు చేయటం పర్ఫెక్ట్గా రాదండి. ఒకసారి ఇలాగా ఇంట్లోనే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. వీడియోని షేర్ చేయండి.